హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎప్పుడు తినే ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. దానికోసం మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని పీల్ తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్, చాలా కొంచెం క్వాంటిటీ, జస్ట్ గ్రైండ్ అవ్వడం కోసం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ పిండిలో కలుపుకుందామండి. ఇడ్లీ పిండి నార్మల్ ఇడ్లీ పిండే అనమాట. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ, వాటిని 6 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసి ఫెర్మెంట్ చేసిన తర్వాత ఆ పిండిలో ఈ మిక్సీ వేసుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి చూసారు కదా, చాలా డార్క్ పింక్లో ఉంది. కుక్ అయిన తర్వాత అయితే కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే అరౌండ్ 15 ఇడ్లీ వరకు అయ్యాయండి. ఇలా మనకు కావాల్సిన ఇడ్లీ వేసుకొని దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే 15 నిమిషాల తర్వాత కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఆవిరి తగ్గి ఇడ్లీ అనేది తీయడానికి ఈజీగా వస్తాయి. తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వీటిని పీనట్ చట్నీతో కానీ, కోకోనట్ చట్నీతో కానీ, ఏదన్నా పొడులు ఉంటాయి కదా వాటితో కానీ, టొమాటో చట్నీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ తినే వైట్ ఇడ్లీ కాకుండా ఇలా బీట్రూట్, కరివేపాకు వేస్తే హెల్త్కి చాలా మంచిది కదండి. టేస్ట్ కూడా ఎలాంటి చేంజ్ ఉండదు, చాలా బాగుంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.